ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమ మార్పు పాలన చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు పథకాల పేర్లను మార్చేస్తున్నారు. తాజాగా మరో 2 పథకాల పేర్లను మార్చారు. వీటి పేరు మార్పుకు కొన్ని రోజుల క్రితమే సంతకం పెట్టిన వీటి మార్పు తాజాగా అమల్లోకి వచ్చింది. వీటిలో ఒక పేరును చూసి అందరూ శభాష్ అంటుంటే, మరో పథకానికి మారిన పేరును చూసి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అని విమర్శిస్తున్నారు. కానీ కొందరు మాత్రం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన పథకాల పేర్లను అధికారికంగా మార్చేసింది చంద్రబాబు సర్కార్. నేడు మార్చిన పథకాల పేర్లతో కలిపి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం 6 పథకాల పేర్లు మార్చింది. అవి జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు చేశారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. వీటితో పాటు స్పందన పేరు పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రెసల్ సిస్టమ్ గా మార్చి ఆ వెబ్సైట్ ను కూడా మీకోసం సైట్ గా మార్చేసింది. వైసీపీ హయాంలో అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీగా మార్చింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మైనార్టీలు మెచ్చుకుంటున్నారు. ఇది కదా నాయకుడి చిత్తశుద్ధి అంటూ పొగుడుతున్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమైనది. ఇప్పటికే ఈ పథకాల పేర్లు మారుస్తూ జీవోలను కూడా ప్రకటించింది. 2014, 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే వారికి 75,000 రూపాయలు నగదు ప్రోత్సాహం అందించేశారు. అదే తరహాలో గిరిపుత్రిక కళ్యాణం కింద ఎస్టీలకు 50,000 రూపాయలు, కులాంతర వివాహం చేసుకునే బీసీలకు 50,000 రూపాయలు, దుల్హం పథకం కింద మైనార్టీలకు 50,000 అందించారు. దివ్యాంగులైన వధువు వరులకు 1,00,000 రూపాయల చొప్పున అందించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మిగతా వర్గాల యువత, ఎస్టీలను పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు, అదే ఎస్సీలను వివాహం చేసుకుంటే 40,000 రూపాయలు, బీసీలను పెళ్లి చేసుకుంటే 30,000 రూపాయలు, ఓసీలను చేసుకుంటే 20,000 రూపాయల చొప్పున చంద్రన్న కానుక అందించారు. అదే తరహాలో 2019, 2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు 1,00,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు 1,20,000 రూపాయలు, బీసీలకు 50,000, కులాంతర వివాహాలకు 70,000 రూపాయలు అందించింది. అదే మైనార్టీలకు 1,00,000, దివ్యాంగులకు 1,50,000, అలాగే భవన నిర్మాణ కార్మికులకు 40,000 రూపాయలు అందించింది. వైసీపీ ప్రభుత్వం అందించిన ఈ పథకం పేరును ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. కేవలం పేరునే మారుస్తుందా, లేక ఇంకా అందించే నగదు మొత్తంలో కూడా మార్పులు వస్తాయా అనేది ఇంకా క్లారిటీ లేదు.